కార్ గుర్తు పార్టీ లీడర్ హరీష్ రావు సారు చేయి గుర్తు పార్టీ లీడర్లను దుమ్ము దులిపేసిండుల్లా కాంగ్రెస్ లీడర్లు అరచేతుల వైకుంఠం చూపిస్తున్నారని అంటున్నాడు. అంతేకాదుల్లా గతంలో రైతులు పండించిన ప్రతి గింజకి బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమో ఒక సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం దారుణమని అంటున్నాడు. ఇప్పుడు కూడా రైతన్నల ధాన్యాన్ని సుత వీలైనంత తొందరగా కొనాలని అంటున్నాడు. ఇవాళ కార్ గుర్తు పార్టీ లీడర్ హరీష్ రావు సార్ కొడిమేల మండలంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిండు. సార్ మాట్లాడుకుంటూ తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన ప్రతి గింజని సుత సర్కారే కొనాలని అంటున్నాడు. అంతేకాదోళ్ళ సారు ధాన్యం కొనుగోళ్ల మీద జైత్యాల జేసీ సార్ తోని సుత మాట్లాడి కొనుగోలు జల్దీగా చేయాలని సూచన చేసిండు. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే వచ్చినాక గొడవ మొత్తుకున్నా నీళ్ళు లేదు, నీళ్ళే ఉన్నాక గంట వడ్ల విషయంలో దయచేసి మీరు అందరు గట్టిగా ఉంటే మేము అసెంబ్లీలో కొట్లాడతాం. మీకు అసెంబ్లీలో దుమ్ము లేపేస్తాం, వీళ్ళ సంగతి చెప్తాం. వడ్లకు బరాబర్ 500 బోనస్ ఇచ్చేదాకా అసెంబ్లీ నడవనీయం. అసెంబ్లీలో వీళ్ళ సంగతి చెప్తాం గట్టిగా. సన్నాల పేరు మీద మోసం తప్ప అసలు సన్నాలు మార్కెట్ కి వస్తాయి. దానికి రోగం ఎక్కువ, దిగుబడి తక్కువ, నెల రోజుల పంట పరిమితి ఎక్కువ, నీళ్ళు ఎక్కువ కావాలి, కరెంట్ ఎక్కువ కావాలి, కష్టం ఎక్కువ కావాలి, పెట్టుబడి ఎక్కువ కావాలి. దానికి అగ్గి తెగులు, ఈ తెగులు, ఆ తెగులు, రోగాలు, పండని పంటకి ఇస్తా అంటుండు, పండే పంటకి పెట్టుండు. రైతుల సత్తా ఏందో చూపిద్దాం, రైతు బలం ఏందో, రైతు సత్తా ఏందో చూపిద్దాం. మేము లోపల పడతాం, మీరు బయట పడతాం. ఎట్లా రాదో బోనస్ చూద్దాం. మీ ధైర్యం ఉంటే వాడు ఏమన్నా బట్టే మరుగుతుండు అనబట్టే మీరు అడుగుతున్నారు. మిమ్మల్ని కూడా మరుగుతుండు అన్నట్టే కదా. రైతుల్ని కుక్కలు అంటుండు వ్యవసాయ శాఖ మంత్రి. ఒక రకంగా ఏమంటున్నారు, గెలిచారు సార్. 2-3 సార్లు ఓడిపోయిన వాళ్ళు సింపత్తోడు గెలిచారు, అంతే తప్పించి లేకపోతే మన అందరూ బ్యాంకులకు తెచ్చుకొని 9 తారీఖు మాపిస్తా. అందరూ బ్యాంకులకు తెచ్చుకొని 9 తారీఖు